హలో అందరికీ. లాస్ట్ వీడియోలో నేను ఈ మిషన్ గురించి చెప్పాను, కానీ అంటే ఈ మిషన్ ఎలా తీసుకున్నాను, ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకున్నాను చెప్పాను, కానీ దాని కాస్ట్ ఎంతో చెప్పలేదండి. అయితే ఓ సిస్టర్ అడిగారు దాని కాస్ట్ ఎంత అండి అని. ఇది యాక్చువల్గా అయితే ఫస్ట్ హ్యాండ్లో తీసుకుంటే 10,000 వరకు ఉందండి. అదే కంపెనీ అంటే ఇది సింగర్ మంచి కంపెనీయే, కాకపోతే ఇంకా వీటిలోనే మోడల్స్ ఉన్నాయండి. అవి చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. అంటే 12,000 to 15,000 ఉన్నాయి. అయితే ఇది నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. అంటే ఎవరో తీసుకొని మరి వాళ్ళకు కుట్టడం చేతకాక మొత్తం లోపలంతా దారం అంతా జామ్ అయిపోయిందండి. సో వీళ్ళకి రిటర్న్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని అంతా రిపేర్ చేయించి ఇచ్చారన్నమాట. సో తెలిసిన అన్నయ్య ద్వారాగా నేను 2,500 రూపీస్కి 2016లో తీసుకున్నానండి ఈ మిషను. అప్పటి నుంచి నేను చాలా బట్టలు కుట్టుకున్నాను, నావే కుట్టుకున్నాను, ప్లస్ చుట్టాలవి, ఆల్ట్రేషను. నేను అలా మిషన్ కుడుతూనే ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా ఏ రిపేరు రాలేదు, చిన్న రిపేర్ కూడా రాలేదు. చిన్న చిన్నవి వస్తాయి అంటే సూది విరిగిపోవడము అలాంటివి, కానీ మనం సూది మార్చుకోవచ్చు ఈజీగానే. ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదండి. ఒక్కోసారి నేను 1 month 2 months కూడా తీయకపోయినా ఏ ప్రాబ్లం లేదు. సో ఇంట్లో ఉండి ఏదో సాధించే వాళ్ళు ఈ వీడియో చూడమని చెప్పి ఈవిడేదో చెప్తున్నారు అనుకోకండి. నా మాటలు వినండి, మీకు నచ్చితే వినండి, లేకపోతే స్కిప్ చేయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం సంపాదిస్తేనే సంపాదన కాదండి. కోట్లు సంపాదించే వాళ్ళు, లక్షలు సంపాదించే వాళ్ళ దగ్గర కూడా రూపాయి కూడా మిగలదండి. ఒక్కోసారి రూపాయి కూడా మిగలదు. అలా కంటే కూడా 10,000 సంపాదించినా సరే నెలకు ఒక 500 పక్కన పెట్టుకోగలిగిన వాళ్ళే సంపాదించే వాళ్ళు అని నా దృష్టిలో అండి. ఎందుకంటేనండి, ఇప్పుడు లక్షలు సంపాదిస్తారు, వచ్చినట్టు ఖర్చు అయిపోతే దానివల్ల వాల్యూ ఏముందండి? లేదు కదా. సో మనకు వచ్చిన పనిని ఇప్పుడు మీరు సరే బయట వాళ్ళకి బట్టలు కుట్టించుకుంటాం కదా, ఇంట్లో కుట్టించుకోవడం వల్ల ఉపయోగం ఆ బట్టలేదు. ఇప్పుడు జాకెట్ కుట్టాలన్నా 200 వరకు బయట తీసుకుంటారండి. డ్రెస్ ఆల్ట్రేషన్ చేయాలన్నా 50, మినిమం 50, అవునా కదా. ఆ 50 రూపీస్, ఆ 200 రూపీస్ మీరు పక్కన పెట్టేసేయండి, వేరే వాళ్ళకి ఇచ్చేసి మీరే కుట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వండి. మీకు తృప్తి మిగిలిద్ది. తృప్తి అంటే ఏంటంటే, మీరు అది వేసుకున్నప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, ఇది నేనే కుట్టుకున్నాను అని. వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మీ మాటల్లోనే వచ్చేసిద్దండి నేను కుట్టాను అని, అదొక హ్యాపీనెస్. ప్లస్ ఇంకోటి, ఆ 200 మీరు పక్కన పెట్టి మర్చిపోండి. అక్కడ పెట్టాను అని ఏదైనా అవసరం వచ్చినప్పుడు గమాల అక్కడ 200 ఉన్నాయిగా తీద్దాము అని మెంటాలిటీ మర్చిపోయి అక్కడ 200, 50 ఇట్లా మీరు ఏదైతే కుడుతున్నారో దానికి తగ్గ అమౌంట్ అక్కడ పెట్టేసేయండి. ఒక ఫైన్ డే, చాలా రోజుల తర్వాత మీకు ఎప్పుడైనా బాగా అవసరం వచ్చినప్పుడు బయట తీయండి, మీకే ఆశ్చర్యం వేసిద్ది ఎంత డబ్బు సేవ్ చేశారన్నది. మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేదండి చిన్నప్పుడు, ఏంటంటే ఏ పనైనా నేర్చుకొని వదిలేసి, అంటే వదిలేయమంటే నేర్చుకో. ఒకవేళ దాన్ని యూజ్ చేసినా చేయకపోయినా ఒక వర్క్ని నేర్చుకోసి మరి అలా ఉండు. వదిలే అంటే ఇక్కడ మీనింగ్ ఉండాలా, అది ఎప్పటికైనా నీకు ఉపయోగపడింది. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల తప్పులేదు కదండి. ఏదన్నా చదవడం, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదవడం నేర్చుకున్నాం, చదివిన ప్రతి వాళ్ళు ఉద్యోగం చేయాలని లేదు, బిజినెస్ చేయాలని లేదు, అవునా కాదా. కానీ ఆ చదువు ఉపయోగపడుతుందా లేదా? ఎలా ఉపయోగపడుతుంది? మన తెలివితేటలకు ఉపయోగపడుతుంది, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది, బ్యాంకుల్లో ఉపయోగపడుతుంది. లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏది చేయట్లేదు, మన పిల్లలకు కనీసం చదువు నేర్పుకోవడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే ఇలాంటివి చిన్న నేర్చుకొని ఉన్నామనుకోండి, అది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుద్ది. మనతో పాటు ఒక నలుగురికి ఉపయోగపడవచ్చు, అవునా కాదా? ఏమంటారు? నా దృష్టిలో అయితే మనం ఏదో బయటికి వెళ్ళి సంపాదించినంత మాత్రాన అది సంపాదన కాదండి. వచ్చిన దాన్ని పొదుపుగా ఖర్చు పెట్టుకొని దాన్ని ఎలా వాడుకున్నామో, ₹1 ఎలా మిగుల్చుకున్నాం. ఇప్పుడు కోట్లు సంపాదిస్తారండి, సంపాదించిందంతా పెట్టుబడులు, ఇల్లు కట్టుకోవడానికి వాటికే వాడతారు. తప్పు కాదనను నేను, కానీ ఇప్పుడు మనకు సంపాదన ఉంది, దాచుకోలేదు, ఇల్లు కట్టాము, ప్రాపర్టీస్ కొన్నాము, రేపు పొద్దున అర్జెంటుగా అవసరమైతే ఇంట్లో నుంచి ఒక ఇటుకరాయి తీసి లేదా ఒక గేట్లో నుంచి ఒక ఇనప మొక్క తీసి అమ్ముకొని డబ్బులు సంపాదించలేం కదండి. ప్రాపర్టీస్ ఎంత ముఖ్యమో మనం సంపాదించిన దాంట్లో దాచుకున్న దాన్ని దాచుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ దాచుకున్న అమౌంటే నీకు ఏ రోజైనా ఉపయోగపడుద్ది. అది నేను అనేది. మనం బయటికి వెళ్ళి సంపాదించక్కర్లేదండి, ఇంట్లో ఉండి చిన్న పనులండి. ఏమున్నాయి, పాల మీద మీగడ తీసి నెయ్యి తయారు చేసుకోవచ్చు. నెయ్యి కాస్ట్ బయట ₹1,000 దాకా ఉందండి. అదే నువ్వు ఇంట్లో చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అది ఎంత శుభ్రంగా చేసుకుంటాం మనం ఇంట్లో. అది హెల్త్కి హెల్త్, మన హ్యాపీనెస్కి హ్యాపీనెస్. నేను రెడీ చేశానని అదొక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చిద్దండి మనలో.
గర్వం కూడా రాదు. గర్వం ఎందుకు వచ్చిందండి? రాదు. కాన్ఫిడెంటే వచ్చింది. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది మనకు తెలిసిన వర్క్ అండి. అంటే మిషనే అని కాదు, ఇంకేదైనా అవునా కాదా? మనకు తోచింది మనకు మనం చేయగలుగున్న పని మనమే చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా? మనకు టైంపాస్ కూడా ఉంటుందండి.